వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకృస్తములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుని హస్తకృతాలయములో నివసింపడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడివి, ఆదిలోనే అంత పెరిగిన దేవుడు. ఇదిగో ప్రభువా, లేఖనం నీది, లేఖనములకు నిజమైన అనువాదం ఇచ్చేవాడు నీవే. ఇదిగో తండ్రి, ఓ సర్వోన్నతమైనటువంటి దేవుడవు, హస్తకృత ఆలయములలో నువ్వు ఇదిగో ప్రభువా నివాసం చేసేవాడు కాదు. కాబట్టి నిశ్చయంగా నీ చిత్తం మా మధ్య బయలుపరిచి, ఓ నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని, ఇదిగో నన్ను నీ శిలువశాలను మరుగుపరిచి నీ ఆత్మ చేత అయ్యా మమ్మల్ని అందరినీ ఒక విశ్వాసంలో నేను కట్టబడి ముందుకెళ్ళటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. కూర్చుందాం, వరుస క్రమంలో కూర్చుందాం పిల్లరా. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది పిల్లరా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క ఆత్మను బట్టి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది. ఏమని చదివిస్తుందండి? దేవుని యొక్క లేఖనం ఏమని చదివిస్తూ ఉంది? హస్తకృత ఆలయములలో దేవుడు నివాసము చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మనము చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? హల్లెలూయా. అసలు మందిరం అంటే ఏమిటి? ఏ మందిరంలో దేవుడు నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు? అసలు దేవుడికి మనకున్న సంబంధం ఏంటి? చాలా విషయాలు మనము మరి ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఈ భూమి మీద ఏమై ఉన్నాడు అనేది మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. అంతేనండి. దేవుడు ఏమైనాడు? ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండము 1:26-27 మనం చదివినట్లయితే ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందును మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును ఏలుదురుగాకని. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడండి? ఆత్మస్వరూపిగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు తన పోలికలో, అంతేనండి, దేవుడు తన పోలికలో నరులను చేద్దాం. నరులు భూమిని, ఆకాశమును, సముద్రమును, అందరి జీవ చలరాశులను, భూమి మీద ఉన్నటువంటి జంతువులను, పశువులను, పక్షులను సమస్తాన్ని కూడా ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయాలి? తన పిల్లలు. దేవుడికి మహిమ కలుగునుగాక. అంతే కదండి. అయితే ఇప్పుడు దేవుడు ఎలాగైతే ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఎవరి తేడా ఉందండి? ఇక్కడ మార్పు ఉందా? బాగా బాగా గమనించుకోండి, పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఏ రీతిగా ఉన్నాడో పిల్లలు కూడా ఆ రీతిగానే ఉన్నారు. అనగా తన ఆలోచనలో మనందరం కూడా ఆత్మగా ఉన్నాం. అయితే ఇప్పుడు కాలమును బట్టి చూడండి, దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ కూడా సృష్టించి ఈ ప్రకృతిని ఏలుబడి చేయడానికి తన పిల్లలను కూడా మరి సృష్టించి తన ఉనికిలో ఉంచుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రకృతి అంతా చూసినట్లయితే దృశ్య రూపంలో కనబడుతుంది. అంతేనండి. ప్రకృతి అంతా దృశ్య రూపంలో కనబడుతుంది. మరి దేవుడు మాత్రము
ఆత్మ స్వరూపంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు థియోఫనీ కలిగి ఉన్నాడు, మహిమను కలిగి ఉన్నాడు కనుక మరి దృశ్య రూపమైన దానిని ఆత్మరూపము ఏలుబడి చేయగలదా? చేయలేదు. ఇప్పుడు ఆ ఆత్మ ఏలుబడి చేయాలి అంటే ఈ ప్రకృతి సంబంధమైన రూపం ఒకటి మనకు కావాలి. అంతేనండి, ప్రకృతి సంబంధమైన రూపం ఒకటి కావాలి. ఆ రూపం విషయానికి వచ్చేసరికి దేవుడు ఆలోచన చేసి ఇప్పుడు తను ఏమై ఉన్నాడో, బాగా అంటున్నారమ్మా, తను ఏమై ఉన్నాడో, తను ఏ ఆత్మ కలిగి ఉన్నాడో ఆ ఆత్మ పోలికలో మన ఆత్మలను సృష్టించాడు. అదే విధముగా తను శరీర భూ సంబంధంగా ఏ పోలికనైతే కలిగి ఉండాలనుకున్నాడో ఆ పోలికను మట్టిని తీసి బొమ్మను చేసి జీవవాయువు ఊదగా, హల్లెలూయా, 7వ వచనంలో రాయబడిన ప్రకారము మట్టిని తీసి బొమ్మను చేసి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? ఈ ప్రకృతిని అంతటి ఏలుబడి చేయాలి. ఎవరు? తన పిల్లలు. ఇప్పుడు మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు, జీవవాయువు ఊదిన వెంటనే ఈ మట్టి మాంసంగా మారితే ఏమైందంటే ఈ మట్టిలో ఏం పెట్టాడైనా? ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. అలాగే మహిమతో కప్పబడిన శరీరము, అదే థియోఫనీ అంటారు. అంటే చూసినట్లయితే మహిమ శరీరాన్ని ఆత్మను కలిపి మట్టి శరీరంలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా తోటంతా కూడా అనేకమైనటువంటి జీవరాశులతో దృశ్య రూపంగా ఏ విధంగా నింపబడి ఉన్నదో అదే విధముగా మానవ రీతిలో ఉన్న మనిషి కూడా దేవుని పోలికలో మట్టి శరీరము కలిగి, అనగా దృశ్య రూపము కలిగి, అలాగే ఆత్మ థియోఫనీ కలిగి కూడా ఆయన సంచరిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు కనిపిస్తున్నది ఎవరు? ఆదాము, అంతేనండి. కానీ ఆదాములో ఉండి నడిపిస్తున్నది ఎవరు? దేవుడి యొక్క ఆత్మ, అంతేనండి. ఆదాము యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతో కప్పబడింది, దేవుని యొక్క ఆత్మతో నింపబడింది. ఇక మహిమ తప్ప అక్కడ ఏమీ లేదు. అందుకే అక్కడ మరణం లేదు, అక్కడ అసూయ లేదు, ద్వేషం లేదు, కలహం లేదు, మరి ఏ విధమైనటువంటిది అక్కడ లేదు. అక్కడ ఉంచగలిగినది ఉన్నది ఒకే ఒకటి, అది ప్రేమ మాత్రమే. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మహిమ అక్కడ ఉంచబడి ఉంది. అయితే పిల్లలారా, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, దుష్టుడైనటువంటి అపవాది పొంచి ఉండి ఆ తర్వాత ఆదాములో నుంచి వచ్చినటువంటి అవ్వను మోసగించినప్పుడు ఏం జరిగిందండి? ఈ యొక్క సమస్త ప్రకృతి ఏమైంది? ఉనికిలోకి వచ్చింది. హల్లెలూయా. అనగా అర్థం ఏంటి? ఉనికి అనగా ఇక్కడ ఏంటంటే మహిమను కోల్పోయి లోకము రీతిలో ఏమైపోయింది? లోకం రీతిలో కాలం అనేది ప్రారంభమైంది. ఇంకా ఒకలాగా చెప్పాలంటే లోకం అప్పటి నుంచే ప్రారంభమైంది. అంతవరకు నిత్యత్వంలో ఇంకేమీ అక్కడ భేదం లేదు. ఇప్పుడు ఆదాము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, పెద్ద చెట్టు అంటే వచ్చింది, చెట్టు లేచి పక్కకు పోతే చెట్టు వేలతో సహా లేచి పక్కన నాటబడేది. పులి అది క్రూర జంతువు, కానీ అప్పుడు అయోధ్యలో ఎలా ఉంది? సాధు జంతువు. క్రూర జంతువు అనే మాటకు అర్థమే లేదు అక్కడ. అర్థమైందండి. అన్ని దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవి. ఎప్పుడైతే ఆదాము తన భార్య అయినటువంటి అవ్వ ఈ దుష్టుని చేత మోసపరచబడిందో అప్పుడు ఈ నేలంతా శపించబడింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని సృష్టించాడు. ఈ ప్రకృతిని సృష్టించినప్పుడు ఈ ప్రకృతిలో ఏముంచాడు మనం గమనించినట్లయితే ఆయన యొక్క మనసును మనం చూడాలి. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు ఈరోజు ఈ భూ ప్రపంచం అంతటి కంటే ఒక మాటను మనం గమనించినట్లయితే కొన్ని కోట్ల మంది జనులు ఉన్నారు లేదండి? భూ ప్రపంచం అంతటి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే గొప్ప విషయం చెప్పమంటారా? మనిషిని పుట్టినటువంటి పోలికలో మరొక మనిషి మనకు కనబడాలంటే ఎక్కడో కానీ కనబడతారండి. మనిషిని పోలిన మనుషులు ఎక్కడో ఉంటారు, కానీ ఎంతో అంత తేడా ఉంటుంది. కానీ అచ్చు ప్రింట్ వేసినట్లు మాత్రము ఉండదు, ఎంతో అంత తేడా ఉంటుంది. అలాగనే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి శక్తి, మహా అద్భుతమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే
ఆయన యొక్క అందము ఆయన చిత్తంతో వేలి ముద్రలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఒకరి ఏలి ముద్ర మరొకరికి మ్యాచ్ అవుద్దా? మ్యాచ్ అవుతుంది. అంటే వేలి ముద్రలు మారిపోయి అంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి చిన్న పెద్ద పోలికలను తన ఇష్ట ప్రకారం మార్చుకుంటూ వచ్చాడా లేదా? హల్లెలూయా. చూసారా? అంటే ఎంత జ్ఞానం కావాలి మనిషికి ఉండాలంటే. ఇంకా దేవుని యొక్క మనసును మనం చూసినట్లయితే చూడండి, పొట్టిగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, పొడవైనటువంటి ప్రజలు ఉన్నారు, 4 అడుగుల ప్రజలు ఉన్నారు, 3 అడుగుల ప్రజలు ఉన్నారు, 5 అడుగులు, 6 అడుగులు, 7 అడుగుల ప్రజలు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నల్లగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మరీ నల్లగా ఉన్న వాళ్ళు ఉన్నారు, నీగ్రో వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. చామన్ ఛాయలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎర్రగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మరీ తెల్లగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అంటే మనుషులలో కూడా వ్యత్యాసాలు, అనేకమైనటువంటి అందాలు కనబడతా ఉన్నాయి. ఇంకా మొక్కలను చూసినట్లయితే చూడండి, మొక్క ఒకటే కానీ అనేక రీతులుగా ఆయా చోట్లకు వెళ్ళేటప్పటికి దాని గుణాలు మారిపోతూ ఉన్నాయి. అర్థమే లేదండి. గులాబీ మొక్కను ఒక దాన్ని తీసుకోండి, పేరుకు గులాబీ మొక్కే, దానిలో నుంచి ఎన్ని రంగులు బయటకు వస్తూ ఉన్నాయి? వస్తున్నాయి లేదండి. పేరుకు గులాబీ మొక్కే, నలుపు, తెలుపు, ఎరుపు అంటూ ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు కూడా ఆ మొక్కలో నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే పర్వతాలను చూడండి, నదులను చూడండి, నదులలో ఉన్నటువంటి నీటిలో కూడా రంగులు తేడా. దేవుడికి మహిమ కలుగునుగా. నేలను చూడండి, నేలను మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని హద్దులు ఉన్నట్లుగా ఆయా ప్రాంతాల్లో చికటి మొన్న నల్లగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎర్రగా ఉంటుంది, కొన్ని చోట్ల రేగటి, మరి కొన్ని చోట్ల తెల్లగా. అంటే ఒకలా కాదు కానీ ఆయా రీతులను బట్టి ఆయా ప్రాంతాలను బట్టి దేవుడు వారికి అవసరమైనటువంటి రీతిలో, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరమైన రీతిలో ఈ భూ ప్రకృతి అంతటినీ కూడా సృష్టించారు. అసలు జగత్కు పునాది వేయబడక మునిపే ఈ సృష్టి అంతా జరగాలంటే ఒక ప్రణాళిక ఉండాలా వద్దండి? అంటే ఆయన ప్రణాళికలోనే ఇన్ని విధములైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇంత అందమైనటువంటి మనసు తనకు కనబడుతుంది. ఈ ఒక పువ్వును చూస్తే అబ్బా ఏం అందంగా ఉంది, ఇంకొంచెం చూస్తే ఇంకా బాగుంది, ఇంకొంచెం చూస్తే ఇంకా బాగుంది. ఈ ప్రకృతి అందాలను చూడగలిగితే అనేక కొండలు, లోయలు, కొండల మధ్య దాని మీద ఏంటి మంచు మేఘాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎవరు సృష్టించారు ఇదంతా? ఈ ప్రణాళిక అంతా ఎవరిది? జీవము గల దేవునిది. హల్లెలూయా. ఎవరి కోసం ఇదంతా? జీవము గల తన పిల్లల కోసం. హల్లెలూయా. తన ఆనందం ఏమై ఉన్నది? దేవుడి యొక్క ఆనందం ఏంటి? తన పిల్లలు తన చిత్తాన్ని నెరవేర్చుకునే తనకు ఆనందం. నీ పిల్లలను ఇష్టము నెరవేరుస్తూ ఉంటే నీకు అంతుపట్టని ఆనందం ఏ రీతిగా ఉంటుందో, నీ పిల్లలు నీ మాట వినకపోతే నువ్వు చాలా సంతోషంగా ఉండగలుగుతావమ్మా? ఉండగలుగుతారా? చాలా సంతోషంగా అయితే ఉండలేరు. ఎందుకు? నీవు వాళ్ళ క్షేమం కోరి, వాళ్ళ మంచి కోరి నీవు ఉండాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు ఉండకుండా నీకు వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మంచిగానైతే వాళ్ళ పట్ల ఉండలేవు. అయితే నీ పిల్లల పట్ల నీ మాట వినప్పుడు, నీవే మంచిగా ఉండలేనప్పుడు, దేవుని మాట వినప్పుడు దేవుడు మాత్రం మంచిగా ఏ రీతిగా ఉండగలుగుతాడు మన పట్ల? అయితే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమను బట్టి తన ఉద్దేశం మనం ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు నా పిల్లలు నా యొక్క మనస్సును తెలుసుకుంటారు. హల్లెలూయా. తన మనసు ఎంత అందంగా మనం తయారు చేసాడో తెలుసండి. ఈ భూమి మీద అన్నిటికన్నా బాగా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అన్నిటికన్నా గొప్ప జీవితం ఏంటి చెప్పండి? ఈ భూమి మీద జీవిస్తున్న అన్నిటికన్నా గొప్ప జీవితం అంటూ ఉందంటే అది మానవ జీవితం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును కదండి? మానవ జీవితం అన్నిటికన్నా గొప్ప జీవితం ఇది. కానీ దీని విలువ ప్రజలకే తెలియటం లేదు. నిన్ను అడిగి నీకు అన్ని ఇచ్చాడా? ఈరోజు చూడండి, ఆలోచన చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు బట్టి చాలా లోతుగా ఆలోచన చేస్తే తప్ప కొన్ని పరిస్థితులు అర్థం కాలేదు. ఈ శరీరం ఎంత గొప్పది అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ యొక్క శరీరం అంతటికి రక్తాన్ని సరఫరా చేసే గుండె, ఆ నిర్మాణం చూసారండి?
ఆ ఊపిరితిత్తుల నిర్మాణం చూస్తే, ఆ కిడ్నీ నిర్మాణం చూస్తే నీ కంటికి కనిపించడం లేదు, కానీ నీ బాడీ అంతటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుని చక్కగా తన పనిని తను చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. మనం ఆలోచిస్తున్నామా? ఇంత కూడా నచ్చితే నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానని చెప్పి తిరుగుతూ తాగుతూ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. నచ్చకపోతే బాయిదారి జీవితం ఎవరి కోసం బతకాలని ఏదో ఒకటి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నీవు ఇష్టపడితే నీకు వచ్చిందా ఇది? నువ్వు కష్టపడితే పోవటానికి, ఇష్టపడితే ఉండటానికి ఇది నీ ఇష్టము కాదు. అందుకే ఒక్కసారి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే ఆలోచనలకు వచ్చామో ఈ జీవితం ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. మరి ఎంత విలువైనటువంటి ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి? ఎందుకు ఇచ్చాడు? ఈ విలువైనటువంటి రూపంలోనికి, ఈ విలువైనటువంటి దేహంలోనికి ఆయనే దిగి వచ్చి, హల్లెలూయా, ఎవరండి? ఆయనే దిగి వచ్చి నిన్ను ఈ లోకమును నీ ద్వారా ఏలుబడి చేయటానికి, హల్లెలూయా, ఒకరి కింద దాసోహంగా నువ్వు బ్రతకటానికి కాదు. ఈ ప్రకృతి అంతా నీకు లోబడాలి, ప్రకృతి అంతా నీకు లోబడాలి. లోబడేటట్లు చేసి నీ రూపాన్ని, అనగా నువ్వు కోల్పోయిన నీ స్థానాన్ని యథావిధిగా నీకు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఆదిలో మనలో నివాసం ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆదాము అవ్వలు చేసిన అవిధేయతను బట్టి ఈ మహిమ ఏమైపోయిందండి? మహిమ ఏమైపోయింది? కోల్పోయింది. దేవుడు నేరుగా వచ్చి ఇప్పుడు ఇక్కడ నివాసం చేయాలి, నేరుగా వచ్చి ఇక్కడ నివాసం చేయాలి. అలా నివాసం చేస్తే ఇప్పుడు నీకు సిగ్గు తెలియదు, విడియం తెలియదు. ఆ రోజు నేరుగా ఆదాము యొక్క శరీరంలోనికి, అవ్వ శరీరంలోనికి దేవుడి ఆత్మ సంచరించినప్పుడు వాళ్ళకి ఏమైనా తెలిసిందా? ఎవరైనా పట్టించుకునే అవకాశం ఉందా? తెలియదు. వాళ్ళకి రెండో దాని మీద ధ్యాస లేదు. ఈరోజు కూడా దేవుడి యొక్క ఆత్మ మనం ఎప్పుడైతే కోల్పోయామో ఆ కోల్పోయిన ఆత్మను మరలా మనం సంపాదించుకోవడానికి ఈ భక్తి చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు నేరుగా దేవుని యొక్క ఆత్మ వచ్చి నివాసం ఉండే స్థలం అంటూ ఉందంటే ఏదది? ఈ శరీరమే. దేవునికి మహిమ కలుగును. అయితే పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్నటువంటి వాక్యానికి ఒకసారి వద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 47వ వచనం నుంచి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏమంటాడండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునికి మహిమ కలుగును. ఆకాశం ఆయన సింహాసనం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే, ఆయన మరి ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అప్పుడు ఆయన చెయ్యి ఎంత ఉండాలి? ఆయన కాలు ఎంత ఉండాలి? ఇవన్నీ పక్కన పెడితే ఆయన గుండె ఎంత ఉండాలి? చెప్పగలవా? మనుషులుగా మనము పరిశీలన చేసినట్లయితే, సైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే, ఏ వ్యక్తి అయితే పిడికిలు ఇలా బిగిస్తాడో ఇంత సైజు మాత్రమే ఉంటుంది వాళ్ళ గుండె. అంతేనండి? ఈ పిడికిలు అంత సైజు మాత్రమే ఉంటుంది గుండె. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టెదరు? అంటే ఈ ప్రకృతి అంతా సరిపడినటువంటి విధానంలో దేవుని యొక్క ఆకృతి ఉంటే ఇక మందిరం ఎంత కట్టాలి? ఇప్పుడు ఆలోచించేయండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అయితే ఆయన కూర్చున్నప్పుడు ఇలా చాపితే ఆ అంచు తగులుతుంది, ఇలా చాపితే ఈ చివరి భాగం తగులుతుంది. ఇప్పుడు ఈ ప్రకృతిని మించి మనం ఏమాత్రం మందిరం కట్టగలి? అంత మెటీరియల్ ఎక్కడ తేవాలి? అయితే సొలొమోను ఆయన కోసం ఒక మందిరం కట్టాడు. అయితే ఇప్పుడు అంటున్నాడు, హస్తకృత ఆలయము నేను ఉంటానా? అంటే మనుషుల హస్తాలతో నిర్మించినటువంటి ఈ ఆలయంలో నేను ఉంటానా? నేను ఉన్నాను. దేవునికి భయపడతాను.
నిర్మించినటువంటి ఆలయం ఏది? సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం కావచ్చు. ఈ రోజు నీవు నేను ఆరాధనకి కూర్చున్నటువంటి ఇలాంటి మందిరాలు ఎన్నైనా ఉండొచ్చు. ఇవన్నీ మనుషులు నిర్మించినటువంటివి కాదండి. మనుషులు ఎలాగా సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక కావలసిన పదార్థాలన్నీ తీసుకుని వచ్చి సమకూర్చి మనకి ఇదిగో మనకు ఉన్నటువంటి వైశాల్యం బట్టి ఇంత కొలత మనకి సరిపోతుంది, మన స్థలం ఉంది కాబట్టి ఇంత కట్టుకుందాం అని మన ఆలోచన ప్రకారం నిర్మించుకున్నటువంటి సమాజ మందిరాలు ఇవి. అయితే ఇక్కడ నేను ఉంటానా? అయితే మీరు నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు? ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఎలాంటి మందిరం కట్టాలి ఆయన? అసలు ఆయనకి ఇష్టమైన మందిరం ఏంటి? హృదయం. హృదయం. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే పిల్లరా, మనము ఆయనకి ఇష్టమైనటువంటి మందిరము ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఈ యావత్ ప్రపంచం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? యావత్ ప్రపంచం అంతా కూడా ఇదిగో మనకి గీసి మళ్ళీ చెప్పేశాం. ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ఇదేని మీద ఆధారపడి ఉంది? పంచభూతాల మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. దేని మీద ఆధారపడి ఉందండి? పంచభూతాలు. పంచభూతాల మీద ఆధారపడి ఉంది. పంచభూతాలు అంటే ఏంటమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంచభూతాలు అనగా ఏంటి? పంచభూతాలు అనగా చెప్పాలి. గాలి, నీరు, నిప్పు, వాయువు. వాయువు వచ్చేసింది కదా, గాలి. ఇంకా నింగి, నేల. అంతేనండి. గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. ఎన్నొచ్చాయి? ఓకేనండి. ఇప్పుడు ఈ పంచభూతాల మీద యావత్ ప్రపంచం ఆధారపడి ఉంది. ఈ పంచభూతాల్లో ఏది లేకపోయినా ప్రపంచం అంతా ఏమైపోద్దమ్మా? ఏమైపోద్ది? నాశనం తప్ప ఇంకేమన్నా. గాలి లేకపోతే ప్రపంచం ఏమన్నా బ్రతుకుద్దా? మనుషులు బతుకుతారా? మొక్కలు బతుకుతాయా? ఏది బ్రతుకుతుంది. గాలి లేకపోయినా ఏది బతకదు, నీరు లేకపోయినా ఏది బతకదు, నిప్పు అనగా వేడి లేకపోయినా ఏది బతకదు, నింగి, నేల. అంటే ఈ పంచభూతాలు లేకపోతే ఈ ప్రకృతికి ఆధారం లేనట్టే, ఆధారం కోల్పోయినట్టే. ఎలాగైతే ఈ ప్రకృతి దృశ్య రూపంలో ఈ ప్రకృతి అంతా కనబడటానికి ఈ పంచభూతాలు ఎలాగైతే కారణంగా ఉన్నాయో, అదేవిధంగా ఒక మనిషి జీవితానికి కూడా పంచ ఇంద్రియాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఇచ్చాడండి? 2 సార్లు వెళ్ళిపోయారు. కూర్చోండి ఇక్కడ. ఎన్ని ఇచ్చాడు మనిషికి? పంచ ఇంద్రియాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంచ ఇంద్రియాలు ఏంటి సార్? పంచ ఇంద్రియాలు ఏంటి? రాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాస్తున్నారు చూడండి. ఏంటి ఏం రాస్తున్నారు అక్కడ? పంచేంద్రియాలు: నోరు, ముక్కు, చెవి, నోరు, ముక్కు, చెవి, ఇంకటి కళ్ళు, స్పర్శ. 5వ అదే చర్మమే స్పర్శకు వస్తుంది. ఓకేనా? దశలోనే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నోరు. 4 తీసి నోరు, చర్మం కింద, స్పర్శ. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క చిత్తం మనం గమనించాలి. ఈ భూమి మీద పంచ ఇంద్రియాలు లేకపోతే భూమి స్తంభించిపోతుంది. సృష్టి అవునా కదండి? ఆగిపోతుందా లేదా? ఆగిపోతుంది. మానవ శరీరంలో కూడా ఖచ్చితంగా ఈ పంచేంద్రియాలు కావాలి. ఈ పంచేంద్రియాలు లేకపోతే ఆ జీవితము కుట్టుబారిపోతుందా లేదండి? కుట్టుబారిపోతుందా లేదా? కళ్ళు లేవు, గుడ్డోడు, నీ అంతటి నువ్వు స్వహస్తంగా నువ్వు బ్రతకగలవా? ఏమైనా చేయగలవా? వినపడకపోతే, కనబడకపోతే
వాసన చూసారా, ఒక్కో దాంట్లో ఒక అద్భుతమైన శక్తి పెట్టాడు దేవుడు. నువ్వు దారి పోతా ఉంటే అక్కడ మురుకు వాసన వస్తుందని వెంటనే పసిగడుతుంది. ఏంటి? నీ ముక్కు పాడైపోయింది, ఇక్కడ ఉంది, కుళ్ళిపోయింది, ఇటు వెళ్ళొద్దు, ఇటు వెళ్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది, సిగ్నల్ ఇస్తుంది నీకు. అది అవునా కదండి? బా చాలా మంచి వాసన వస్తుంది, ఈ ఆహారం తింటే బాగుంటుందని నీకు సిగ్నల్ ఇస్తుంది. అంటే మంచిని చెడును తెలియజేస్తుంది ముక్కు. అవునా కదండి? అలాగే ఈ మాటలు వింటే నా జీవితానికి ఎంతో మేలవుతుంది అన్నట్లుగా విన్నటువంటి మాటను బట్టి ఒక గ్రహింపు వస్తుంది హృదయానికి. వస్తుందా లేదండి? ఓ బాబు వీళ్ళ మాటలు వింటే మనం ఉన్నక్కడికి నాశనం అయిపోతాం అనిపిస్తుందా లేదండి? అంటే చెవి కూడా మంచి చెడును తెలియజేస్తుంది, నోరు కూడా మంచి చెడు. నాలుగు ఏం చేస్తుంది? నువ్వు దాన్ని నీ లోపల పెట్టిన మరుక్షణము అది మంచి ఆహారమా చెడిపోయిన ఆహారమా ఏ రుచి కలిగి ఉన్నది కూడా వెంటనే చెప్పగలుగుతుంది. అంటే నోరు కూడా వివేచనను ఇస్తుంది. కన్ను మనం చూసేసరికి ఇది మంచి దృశ్యమా చెడ్డ దృశ్యమా అర్థమవుతుంది, కనిపిస్తూ ఉంది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా గొప్ప విషయము స్పర్శ. ఇప్పుడు నిన్ను కాని వాళ్ళు నీ కడుపున పుట్టిన వాళ్ళు, నీకు అనుకున్న వాళ్ళు, అంటే నీ ఇంటి సంబంధులు నీకు స్పర్శనిచ్చారనుకోండి, శరీరం టచ్ చేయాలనుకోండి, నీకు అంతగా ఏమంటుంది? మన వాళ్ళే కదా, ఎందుకు వీళ్ళు నా పిల్లలే నా వాళ్ళని నీ లోపల అది ఏమైపోయింది? ఒక ఆలోచన ఉండిపోయింది. నీకు క్లియర్గా తెలిసిపోతుంది. పెద్ద నీకు అట్టుకుంది. నీ అన్న వాళ్ళు, నీ ఇంటి వాళ్ళు తప్ప వేరే ఒకరు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా నీ శరీరాన్ని ఇలా టచ్ చేస్తే ఏం చెప్తుందండి? వెంటనే ఏం జరిగింది? ఎవరు నన్ను ముట్టుకున్నారు? అవునా కాదండి? కనీసం చీమ వచ్చినా దోమ వచ్చినా ఏ ఒక వ్యక్తి ముట్టుకున్నా ఇదిగో నీ అనుమతి లేకుండా నేను ఎవరో టచ్ చేశారు. చూసారా? శరీరం కూడా నీకు వివేచన ఇస్తాం. అంటే ఈ ప్రకృతిని బ్యాలెన్స్ చేయడానికి పంచభూతాలు, ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమిస్తుంది? పంచేంద్రియాలు మనిషికి ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడి యొక్క నివాస స్థలం ఏది? దేవుడి యొక్క నివాస స్థలం ఏది? గుండె. అదేనండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే బాగా గమనించాలి, బాగా చూడండి, ఇక్కడే తెలుసుకోవాలి ప్రతి విషయం. ఇవన్నీ కంటికి ఏమైనా కనబడ్డాయి ఉన్నాయా? భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, నీరు కనబడుతుంది, నిప్పు కనబడుతుంది. కనబడదు ఏంటి? గాలి కనబడతలేదు. అది కూడా మనం చూడగలం. ఎలా చూడగలము? ఇక్కడ పొగ పెడితే ఆ పొగ అలా తేలి ఎంత ఉంది కనబడుతుంది. చెట్లు ఊగిరి దాన్ని బట్టి కొంత కనబడతాం. ఓకేనండి? ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి, కానీ దీన్ని నడిపించే శక్తి కనబడుతుందా? కనబడలా. ఇక్కడ కూడా శరీరంలో అన్ని కనబడుతున్నాయి, కళ్ళు, చెవి, ముక్కు, నోరు, చర్మం అన్ని కనబడుతున్నాయి, కానీ దాన్ని గమనించే శక్తి కనబడుతుందమ్మా? కనబడటం లేదు. అంటే ఇక్కడ మనం గమనించాలి, అంటే దృశ్య రూపముగా ఉన్న దీనిని నడిపించగలిగినటువంటి శక్తి మనకి కనిపించింది ఏదో ఒకటి ఉంది. ఉందా లేదండి? కనిపించని శక్తి ఉంది. అంటే ఈ రోజు మనం గమనించినట్లయితే ఇక్కడ నువ్వు కనబడుతున్నావు, నేను కనబడుతున్నాను, కానీ నా ఆత్మను ఎవరైనా చూసారా? మీ ఆత్మను ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. అంటే బ్రతికున్నంత వరకు ఆ ఆత్మను చూడడానికి అవకాశము లేదు. బ్రతికున్నంత వరకు ఆత్మను చూడడానికి అవకాశం లేదు. మరి ఎప్పుడు చూడగలుగుతాం ఈ ఆత్మను? ఈ విలువైన శరీరం ఎందుకు ఇది అంటే, ఈ జన్మ ముగించబడితే మరొక జన్మ మనకు లేదు. ఉన్నట్టరా? అనేక మంది బోధ చేస్తూ ఉన్నారు, నువ్వు మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచిగా పడతావు, నువ్వు సరిగా బతకపోతే కుక్కలా పడతావు, నక్కలా పడతావు, పందిలా పడతావు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ప్రదర్శించుకొని అది మనకు అనవసరం. కానీ వాస్తవం ఏంటంటే ఒకే ఒక జన్మ, అది మానవ జన్మ. ఒకే ఒక జన్మ. దేవుడు తన పోలికలో తన రూపంలో ఎంతో ఇష్టముగా తయారు చేసుకున్నాడు మనల్ని. ఇష్టంగా తయారు చేసుకున్నాడు.
తను మనలో ఉండి నివాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆదిలో జరిగినటువంటి సంఘటన బట్టి దేవుడు వచ్చి ఇక్కడ నివాసం ఉండటానికి మనము అవకాశాన్ని కోల్పోయాము. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు నీ హృదయము లోపలికి దిగి రావాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉన్న అసలు కథ. ఇక్కడ ఏముందండి? హృదయం ఉంది. ఇక్కడ ఇది ఆత్మ. ఇదేంటండి? ప్రాణము, లేక అంతరాత్మ. ఇది ఆత్మ, ఇది శరీరం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ అంతరాత్మ. ఇప్పుడు ఎక్కడుంది అంతరాత్మ? నీ యొక్క హృదయంలో. నీ ప్రాణం లేక నీ ఆత్మ ఎక్కడుంది? నీ హృదయంలో. ఇక్కడ నుండే సమస్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాం. అట్లేనమ్మా? మెదడాగిపోయిందిరా అంటారమ్మా? చనిపోయాడంటే అర్థమేంటి? అంటే ఏమంటారు? హార్ట్ అటాక్ వచ్చింది, గుండె ఆగిపోయింది. అర్థమైందండి? ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోయిందో మొత్తం అంతా ఏమైపోద్ది? స్తంభించిపోద్ది. మొత్తం శరీరం అంతటికి రక్తాన్ని ప్రచురణ చేయగలిగిన శక్తి గుండెకు మాత్రమే ఉంది. అదేనండి, ఈ గుండె నుంచి రక్తము శరీరం అంతా పంపిస్తూ ఉంది, శరీరం అంతా తిరుగుతూ ఉంది. ఈ రక్తంతో పాటు ప్రాణం తిరుగుతుంది. ప్రాణంతో పాటు ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నివాసం ఉన్న ఆత్మ ఈ శరీరంతో క్రియలు చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ, అంతరాత్మ ఆత్మతో చెప్తుంది, ఆత్మతో చేయిస్తుంది. ఆత్మ శరీరంతో చేయిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఒక శరీరంలో ఎన్ని ఉండగలుగుతాయి? ఎంత మనకు స్థలం ఉంది? మన గుండె ఎంత ఉంది? ఇందులో దేవుడు ఉండగలిగిన, నివాసం ఉండగలిగిన స్థలం ఎంత? ఈ చుక్కంత. అంతేనండి, చుక్కంత. మరి అందులో ఎంత పెద్ద దేవుడు దొరకడు అందులోకి? ఏమ్మా, చిన్న దేవుడా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే ఆకాశమైన సింహాసనం, భూమి మీద కాలు పెట్టుకుంటే ఎంత పెద్ద దేవుడు ఈ చిన్న దాంట్లో దొరుకుతాడా? ఎలా దొరుకుతాడు బాబు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆత్మరూపంగా ఈ విశ్వం అంతా ఉన్నప్పటికీ శారీరకంగా ఆయన ఒక మనిషిని మించి మాత్రము చేయలేడు. అర్థమైందండి? ఇప్పుడు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అనగా ఈ కనిపిస్తున్న విశ్వమంతా వ్యాపించినటువంటి దేవుడు ఇప్పుడు తన నివాసం ఉండి, నీలో ఉండి, నిన్ను నడిపించడానికి, నీ అక్కర్లు తీర్చడానికి, నిన్ను ఆయనలా మార్చడానికి ఇప్పుడు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు. రావాలంటే అక్కడ స్థలం ఉండాలి కదా? ఉండాలా కదా? రైట్. ఇంకొక మాట చూద్దాం. ఒక హృదయంలో ఎంతమంది ఉండొచ్చు? ఏమ్మా, ఒక హృదయంలో ఎంతమంది ఉండొచ్చు? ఒకరు. అంతేనమ్మా? ఇంకా ఇక్కడ ఒకరు ప్రేమించి పెట్టేసుకున్నారు, అక్కడ ఒకరు ప్రేమించి పెట్టేస్తున్నారు. మరి ఆడ కడతారు, ఇంటి కడతారు. ఏమ్మా, కడతారా లేదా? ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? ఏమో చెప్పండి అన్న, ఎంతమంది ఉండొచ్చు? నీ హృదయంలో ఎంతమందికి నువ్వు స్థానం ఇచ్చావు? ఇక్కడ మనకు చెప్పినట్లయితే ఇక్కడ అడ్డు పెట్టాం. ఒకటి దేవుని ఆత్మ, రెండోది దెయ్యపు ఆత్మ. అంటే ఇద్దరుంటే సరిపోతుందా?
ఇంకా ఎక్కువ ఉండొచ్చా? ఉంటే ఎంత ఉండాలి అక్కడ స్థలం? 2 ఉండొచ్చు. కృపం గారు చెప్తున్నారు 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు అన్నారు. నెంబర్ 2 కృపం గారు, దేవునికి స్తోత్రం. ఇంకా 2 కానీ 3 కానీ ఉండొచ్చు. తిమోతి గారు ఎంతమంది ఉంటారు ఇక్కడ? 5. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎంతమంది ఉండాలి అనేది కూడా ఆధారము వాక్యమే, అంతేనండి. మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి త్వరగా చదవ. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాడు. వాడు సమాధులలో వాసము చేయవాడు, సంఖ్యలతోనైనను ఎవడైనను వారిని బంధింపలేకపోయాను. బంధించినను ఆ చేతి సంఖ్యలను తెప్పి కాలి సంఖ్యలను దుత్తినీయులుగా చేసెను. కనుక ఎవరును వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతమైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట మీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి సమాధులలో తిరుగుతున్నాడు. గొలుసులతో బంధించినా కూడా వాడు తెంపేసుకుంటున్నాడు. రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవరన్నా అలాగైతే కొట్టి చంపేస్తా ఉన్నాడు. చాలా భయంకరంగా జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తిని చూశాడు ఎవరు? దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తికి విడుదల ఇవ్వడానికి సముద్రము దాటి అతని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అతని దగ్గరికి వెళ్ళి ఆయన దోణి దిగి ఆ వ్యక్తి దగ్గరికి వస్తుంటే చూసిన వెంటనే పరిగెట్టుకుని వస్తా ఉన్నాడు. బాగా చూడండి అన్నమాట. చూడండి 6వ వచనం చదవడం. వారు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతమైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. హల్లెలూయా. ఎవరు కేకలు వేశారు? ఎవరు వస్తున్నారు? వచ్చింది ఎవరు? యేసయ్య. యేసుక్రీస్తును చూసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సమాధుల్లో గాయపరుచుకుంటున్నటువంటి వ్యక్తి వచ్చి పరిగెట్టుకుని వచ్చి ఏమన్నాడు? యేసు వస్తూ ఉంటే యేసుకి ఎదురొచ్చాడు. ఇప్పుడు యేసు వస్తూ ఉంటే యేసుని ఎత్తే రాని నాకెందుకు, మనం ఎలా పోతున్నాం కానీ పట్టించుకోవట్లేదు. మనం దయ్యాలు ఎదురు చూస్తున్నాయి ఆయన కోసం. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, యేసు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వాడితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు శాల మేము అనేకులమని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే ఆ దెయ్యాలు అంటున్నాయి, మేము చాలా మంది ఉన్నాం, మా పేరు శాన. హల్లెలూయా. శాన అంటే అర్థం గొప్ప సైన్యం. అదేనమ్మా,
గొప్ప సైన్యం. ఇప్పుడు ఈ గొప్ప సైన్యం అంతా ఎక్కడున్నాయి? ఆ వ్యక్తులు పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి. అంతేనమ్మా? ఆ వ్యక్తిని పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తిని పట్టుకుని పీడిస్తూ ఉంటే ఇప్పుడు చూడండి, మళ్ళా వాటికి భయం వచ్చి అంటున్నాయి. చూడండి, చక్కగా చెప్తున్నా చూడండి. తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. హల్లెలూయా. అయ్యా, నువ్వు వచ్చావు, మాకు ఇంక మమ్మల్ని విడుదల చేస్తావు. ఇంతవరకు మేము ఇక్కడ ఉన్నాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము రాజ్యం చేసాం, ఇతను ఉపయోగించుకున్నాం. అందుకే ఒక వ్యక్తి దెయ్యం పట్టి, ఎప్పుడైతే దెయ్యం పట్టిందో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. పిచ్చి ప్రవర్తన చేస్తాడు. వాడు మాట్లాడుతున్నాడంటే మాటలకు అర్థం ఉండదు, వాడు చేసే పనులకు అర్థం ఉండదు. అర్థమైందండి? పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. మాటకు చిక్కడం లేదు అంటే ఆడలైనా మగలైనా ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, వీడిని ఏదో ఆవరించి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి, ఆ దెయ్యాలు యేసుక్రీస్తుని చూసి భయపడి ఏమన్నా ఇప్పుడు అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని పాడు చెయ్యొద్దు అని చెప్పి అంటున్నాయి. అప్పుడు ఇంకా అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం మేయించుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను. హల్లెలూయా. అయ్యా, నువ్వు మమ్మల్ని చంపేయద్దు, మమ్మల్ని పాడు చేయొద్దు, నీ మాట మేము లోపడతా ఉన్నాం, భయపడతా ఉన్నాం, మాకు ఒక అవకాశం మేము వదిలేసి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎవరు బతిమాలుతున్నారమ్మా? దెయ్యాలు. మనుషులు బతిమాలుతున్నారా? దెయ్యాలు బతిమాలుతున్నాయి దేవుడిని. మాకు ఒక అవకాశం ఇంకా మేము ఇక్కడ కాకుండా ఇంకో చోటుగానే వెళ్ళి బతుకుతాం. మనుషులు చస్తే చస్తాం, ఎవరి కోసం అంటున్నారా లేదండి? విసిగిపోయి నా ఇష్టం, నా డబ్బు, నా ఇష్టం, నేను తింటాను, నా ఇష్టం నేను తాగుతాను, నా ఇష్టం నేను తిరుగుతాను, నా ఇష్టం. ఏది నీ ఇష్టం? నువ్వేమన్నా రవంతాన్ని తెచ్చిపెట్టావా? కానీ ఆ విధమైనటువంటి మాటలు వస్తున్నాయంటే చూడండి, వాడి ప్రవర్తన మారిపోయింది అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచన చేయండి. ఇక్కడ దెయ్యాలు కూడా లోపడుతున్నాయి. అయ్యా, మాకు ఇంకా బతకడానికి అవకాశం నువ్వు అవకాశం ఇస్తే మేము పోతాం, ఆ పందుల దూరం అక్కడైనా బతుకుతాం. మనుషులకి ఈరోజు ఆ జ్ఞానం లేకుండా పోయింది, దెయ్యాలు బతుకున్నాయి. అప్పుడు ఆయన అవకాశం ఇచ్చాడు. అప్పుడు చూడండి, యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించాడు. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ పందులు ఆ ప్రాంతం నుండి సముద్రము దానిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తీయగా చచ్చెను. హల్లెలూయా. ఎన్ని పందులు చచ్చిపోయినాయి? అక్కడ 2000 పందులు చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయమ్మా? అమ్మా, ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ఈ 2000 దెయ్యాలు? హల్లెలూయా. ఒకలని ఒకరు, 2 అని ఒకరు, 3 అని 4, 4 అని 5 అని మనం ఎన్నైనా చెప్పుకుని పోతాము. అంటే 2000 దయ్యములు ఇంకా ఆ పైన నివాసం చేయడానికి నీ యొక్క ఆత్మ లోపల అవకాశం ఉంది. హల్లెలూయా. అర్థమైందండి? అంటే నీ ఆత్మలో దూరి అవి, అర్థమైందండి, నీ ఆత్మలో దూరి అప్పుడు ఏం చేస్తాయని నీ శరీరాన్ని పాడు చేస్తా ఉన్నాయి. అంతేనండి? అయితే 2000 దయ్యాలు దూరగలిగినటువంటి ఖాళీ అక్కడ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు రావడానికి చోటు ఉందా? ఇప్పుడు ఇది మనకు కావాల్సింది. యేసుక్రీస్తు మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టేదరు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంకా ఏం చెప్తాడు? మనుషులు నిర్మించిన హస్తకృత ఆలయములలో నేను నివాసం ఉంటానా? హల్లెలూయా. ఏది మనుషులు నిర్మించిన ఆలయము? కనబడుతున్న ఆలయాలు. ఈ మనిషిని మనుషులు నిర్మించారా? మనిషి ఈ శరీరాన్ని మనుషులు నిర్మించారా? ఏమా? లేదు. మరి ఎవరు నిర్మించారు ఈ శరీరాన్ని? దేవుడే తన స్వహస్తాలతో నిర్మించి, మట్టిని తీసి బొమ్మలు చేసి ఒక రూపు చేసిన వాడు దేవుడే. అదే రీతిగా తల్లి గర్భములో
నువ్వు పిండంగా మార్చబడినప్పుడు కూడా. అందుకే దావీదు ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో పిండమై ఉండగా. హల్లెలూయా. నీ కన్నులు నిన్ను చూశాయి. అంటే తల్లి గర్భంలో పిండమై రూపుదిద్దక మునిపే నువ్వు ఏమై ఉన్నావో, ఎలాగా నువ్వు మంచబడాలో, నువ్వు ఆడ మనిషిగా మారాలో, మగ మనిషిగా మారాలో, ఎలా మారాలో ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో ఉన్నది కనుక ఆ విధంగానే నేను తయారు చేశాడు. అంతేనండి. ఆ విధంగానే తల్లి గర్భంలో నేను రూపుదిద్దాడు. సమయం వచ్చినప్పుడు బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన నాటి నుండి ఇప్పుడు తల్లి గర్భం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చావో, హల్లెలూయా, తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో అప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ ఆలోచనలు మనం ఉన్నామే. ఆత్మ ఇక్కడ థియోఫనీ మాత్రం లేదండి, మహిమ లేదు. మహిమ ఎక్కడ ఉండిపోయింది? ఆదిలోనే ఉండిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడికి ఆత్మ వచ్చింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము. త్వరగా యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదివేనా? నీ జనన విధము, నీ జనన విధము చూడగా నీవు పుట్టినవాడు, నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు, నీ యందు జాలిపడి ఒకడును లేకపోయేను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా నుంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రక్తములో పొర్లి ఉన్నావు, బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఎప్పుడు దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చావో, హల్లెలూయా, ఓకేనమ్మా, తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే శిశువు బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన వెంటనే శిశువు ఏడదు. బాగా గమనించండి, తల్లి గర్భం నుంచి వచ్చింది శిశువు మాత్రమే, ఆత్మ కాదు. అదేనా? అందుకే చెప్తున్నాడు, ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ మారి హాస్పిటల్లో అది ఇది మనకి వసతులు ఉన్నాయి. మరి పూర్వ దినాలు వసతులు ఉన్నాయా? ఇటు చూశాడు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, వసతులు ఉన్నాయా? లేవు, వసతులు లేవు. అయితే అప్పుడు ఏమైంది? కిందనే కదా, అంతానే కిందనే కదా, అలా డెలివరీ చేయటం అని అక్కడ పాడటం. అందుకనే క్లియర్గా చెప్తున్నాడు, నీ చరణ విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. అంటే బొడ్డు ఇంకా తల్లి నుంచి వేరు చేయలేదు, కత్తిరించలేదు. శుభ్రమవుటకు నేళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఇక్కడ నువ్వు అలా జంపించి ఇంకా అక్కడే ఉన్నావు, ఇంకా బొడ్డు కత్తిరించలేదు, నిన్ను శుభ్రం చేయడానికి కడగలేదు. ఉప్పు శుభ్రంగా కదండి, ఉప్పు రాయలేదు, నీకు శుభ్రం చేయలేదు. ఇంకా చెప్తున్నాడు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు. బిడ్డ పుట్టింది అన్నారే కానీ ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. అదేనండి, శుభ్రం చేయాలంటే దానికి ఒక సమయం, దానికి ఒక విధానం ఉంది కాబట్టి ఆ విధానం చేస్తారు, ఇంకా చేయలే. అయితే నీవు నీ తల్లి గర్భం నుంచి ఇంకా బయటికి అలా వచ్చిన మరుక్షణమే ఇంకో గొప్ప విషయం చెప్తాను వినండి. ఒక స్త్రీ గర్భవతి అయి ఉన్నప్పుడు ఆ స్త్రీ చాలా మంచిది, ఆ అమ్మ మంచి అమ్మ మంచిగానే ఉంటుంది. ఇంకొక అమ్మ ఉంది, అబ్బా చాలా భయంకరమైన గయ్యాలి. ఎలాంటిదండి? చాలా గయ్యాలి, అత్తకు పోగట్టదు, ఎవరిని పట్టించుకోదు, అందరితో మాట్లాడితే గొడవకు రెడీ. ఈ అమ్మ నోట్లో నోరెట్టి కన్నా ఊరుకోవడం మంచిది అనుకుని చుట్టూ అందరూ భయపడతారు. అలాంటి స్త్రీ కూడా, అలాంటి ఆమె కూడా 7వ నెల వచ్చేసరికి అదొందండి ఒక మృదువైన స్త్రీగా మారిపోతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది.
ఎందుకు? 7వ నెల ఎప్పుడైతే ఆమెకు వచ్చిందో దేవుని యొద్ద నుండి ఆత్మ భూమి మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే 7వ నెల శిశువుకి ఎప్పుడైతే దాటిందో ఆ శిశువు భూమి మీదకి వచ్చినా బ్రతకడానికి అవకాశము ఉంటుంది. ఇంకా ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ బతకగలదు. 7వ నెలలో కూడా డెలివరీ చేసే కేసులు చాలా ఉంటాయి. అంటే బాడీ నిర్మాణం పూర్తి కాక మునుపైతే ఆత్మ రాదు, కానీ 7వ నెల వచ్చిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? భూమి మీద దిగొచ్చి ఇప్పుడు నా శరీరం ఎప్పుడు బయటకు వస్తుంది, నా శరీరం ఎప్పుడు బయటకు వస్తుంది అంటూ ఏం చేస్తుందంటే ఆ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుందంటే ఆ తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఇప్పుడు ఈ తల్లి గయ్యాలే, మాట్లాడితే మంచి మామూలుగా కాదు, కానీ అలాంటి ఆమెకు ఇక్కడేదో కదిలినట్టు ఇక్కడేదో మెదిలినట్టు ఎప్పుడైతే కనబడుతుందో భయం వస్తుంది రాదండి? వస్తుంది రాదా? ఇక్కడ ఏదో అవుతుంది, ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఆ చుట్టూ కదలాడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే భయపడుతూ ఉంటుంది. ఆ ఆత్మను బట్టి ఆ తల్లి భయపడుతూ ఉంటే గయ్యాలి అయిన స్త్రీ కూడా ఆ భయానికి మృదువుగా మారిపోతూ ఉంటుంది. అనగా చూడండి, 7వ నెల వచ్చేసరికి ఆ ఆత్మ కిందకి దిగి వచ్చి మృదువుగా ఎప్పుడైతే ఆ తల్లిని మారుస్తుందో ఆ 7వ నెల నుంచి 9వ నెల వచ్చి డెలివరీ అయిన తర్వాత ఇక దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది, నీకు శుభ్రం చేయలే, నీకు ఇంకా బొట్టు కూడా కత్తిరించలా, అయినా సరే ఆ రక్తపు మడుగులో పొర్లుచున్న నిన్ను నేను చూసి ఏమన్నాడు దేవుడు? నువ్వు బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతుకని సెలవిస్తున్నాడు. నువ్వు బ్రతుకని ఎప్పుడైతే సెలవిచ్చాడో అప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఆ శిశువులో దూరుతుంది. ఈ ఆత్మ శిశువులో దూరిన మరుక్షణము ఆ శిశువు కేరమంటుంది. హల్లెలూయా. అంతవరకు ఇంకా కేరమం లేదని చెప్పి ఈ డాక్టర్లు ఏం చేస్తారు? ఎత్తుపట్టుకుని పటా 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 మర్యాద చేస్తూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఎంత మర్యాద చేస్తే ఏంటి? అందులో ప్రవేశించాల్సింది ప్రవేశిస్తేనే సత్యం వస్తుంది, లేక వస్తుందా? రాదు. చూసారండి? అంటే చూడండి, ఆత్మ యొక్క రహస్యం ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తే చూడండి, కంటికి కనిపించే శక్తి లేదు, కానీ సమస్తాన్ని శాసించగలిగిన అధికారం దానికి ఉంది. ఉందా లేదండి? సమస్తము శాసించగలిగినటువంటి శక్తి ఉంది, అధికారం ఉంది, కానీ కంటికి కనిపించదు. అదే కంటికి కనిపించలేదు కదా అని మనం దాన్ని లోకుగా విడిచిపెట్టడానికి అవకాశం ఉందా? లేదు. అయితే ఇప్పుడు ఇదంతటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ రీతిగా తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చింది మొదలుకొని నీ ఊహ తెలియదు, అయిపోయింది. ఊహ తెలిసి కొన్నాళ్ళు దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే తెలుసుకుని ఒక రోజు వచ్చింది. ఆ తర్వాత నుంచి నువ్వు సన్నిధికి వస్తా ఉన్నావు, వెళ్తా ఉన్నావు. అంటే దేవుడు తన చిత్త ప్రకారము, తన ఉద్దేశ ప్రకారము ఏమై ఉన్నాడు అంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను ఎక్కడ చేర్చాలి? దేవుని రాజ్యం చేర్చాలి. దేవుని రాజ్యం నిన్ను చేర్చాలి అంటే మొట్టమొదటిగా నువ్వేమై ఉన్నావో నీకు తెలియాలి. అంతేనండి? నువ్వేమై ఉన్నావో నీకు తెలియాలి, దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో నీకు అర్థం అవ్వాలి. అంటే చూడండి, అద్దం దగ్గరికి వెళ్ళిపోయి చుట్టూ మేకప్ చేసుకుని నిన్ను చూసి నువ్వు ఎంతగానో మురిసిపోతున్నావు. తప్పేమీ లేదు. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చిన అందం అది. అంతేనమ్మా? అయితే ఒక విషయం మాత్రం మర్చిపోతున్నావు, నిన్ను చూసి నువ్వు ఎంతగా మురిసిపోయి ఆహా ఓహో అనుకుంటున్నావు, కానీ ఇంత అందంగా నన్ను సృష్టించాడు అంటే దేవుడు ఇంకెంత అందంగా ఉన్నాడు. హల్లెలూయా. అదేనండి, నన్ను సృష్టించిన నా తండ్రి, నా దేవుడు ఇంకెంత అందంగా ఉన్నాడు. ఆయన ఆలోచన ఏంటి, ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన అనే ఆలోచన నీకు పుడితే నువ్వు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? అయినా మనుషులు కట్టే మందిరంలో నేను ఉంటానా? మరి ఎక్కడ ఉంటాడు? ఆయనగా చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 త్వరగా. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరుగరా?
మీరు? దేవుని సొత్తు. ఎప్పుడు దేవుని సొత్తుగా మార్చుకుంటారు? ఇంతవరకు నువ్వు లోకంలో పుట్టావు, లోకంలో పెరుగుతున్నావు, అంతా బాగానే ఉంది. ఆదిలోనే దేవుని యొక్క ఆత్మ అనగా ఏంటి? మహిమ శరీరం వదిలి వెళ్ళిపోయింది. ప్రతి దేవుడికి ఎలాగైతే ఆత్మ మహిమ శరీరం ఉందో ప్రతి మనిషికి కూడా ఆత్మ ఉంటుంది, మహిమ శరీరం ఉంటుంది. ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది, కానీ మహిమ శరీరం ఇక్కడ లేదు. ఎక్కడుంది మహిమ శరీరము? దేవుడి దగ్గర ఉంది. ఇప్పుడు ఆ మహిమ శరీరాన్ని సంపాదించుకుంటే కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ఈ గొంతులో ఈ ప్రాణం ఉన్నంత వరకు ఓకే. ఈ ప్రాణం వదిలిన తర్వాత మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఈ ప్రాణం ఎక్కడ దూరాలి? ఇప్పుడు మహిమ దూరాలి. మహిమ శరీరం కావాలి. అర్థమైందండి? ఈ ఆత్మకు మహిమ శరీరం కావాలి. ఆ మహిమ శరీరం ఉంటేనే ఆ మహిమ శరీరం ఎవరిది? దేవునిది. దేవుని పోలికలో ఉన్నది. ఆ పోలికలో ఇప్పుడు నీ ఆత్మ శరీరంలో దూరితే తప్ప అక్కడ నువ్వు వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీకు వరంగా వచ్చి, అంటే ఆత్మ నీ లోపలకు వచ్చి, అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతావో నీ ఆత్మ ఇప్పుడు ఇక్కడ దిగుతుంది నీ లోపలికి. నీ ఆత్మ ఎప్పుడైతే నీ లోపలికి దిగిందో అక్కడ నుండి నీ లోపల ఒక మార్పు అనేది మొదలవుతుంది నీ జీవితానికి. అంతవరకు ఈ లోకంలో వెచ్చలివిడిగా నువ్వు బ్రతుకుండొచ్చు, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుని ఉండొచ్చు, నువ్వు అయిన పని కాని పని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు కోల్పోయినటువంటి దేవుని యొక్క ఆత్మ నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నీ ఆత్మను సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు జీవించినట్లు ఇప్పుడు జీవించగలవా? భయం వేస్తుంది నీకు. ఇంతకుముందు అబద్ధాలు, ఇంతకుముందు దొంగతనం, ఇంతకుముందు రకరకాల జీవితాలు. ఇప్పుడు మనం చేయగలవా? ఎందుకు చేయలేవు? దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని నీ లోపల ఏం చేస్తుందంటే పశ్చాత్తాపం కలిగిస్తుంది. ఒక ప్రేరణ ఇచ్చేది ఏం చేస్తుందంటే నీతోటి నీ ఒప్పించి పశ్చాత్తాపం పుట్టించి నీ తప్పును సరి చేస్తూ నీ జీవితాన్ని కడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. నీలో నాలా మనిషిలో వచ్చాడు. ఎందుకు? మనం రక్షించాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? మానవ రీతిలోనే రావాలి. ఓ కన్యక గర్భవతి కుమారుడు అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని వాక్యం చదివించిన ప్రకారం ఆ రీతిగానే వచ్చాడు. వచ్చి తను జీవించిన జీవితకాలం అంతటిలో కూడా ఈ లోకంలోనే పుట్టి లోకంలోనే పెరిగాడు. కానీ ఈ లోక ప్రభావమును ఇంత కూడా తన మీదకు తెచ్చుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చాడు కనుక ఓకే. మరి మనం ఏంటి? మన రాకే తప్పులో వచ్చాం అనగలండి. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. ఏ కొంచెము నీతి అనేది మనలో కనబడటం లేదు. అయితే నువ్వు నీతిమంతుడివే, నువ్వు యథార్థపరుడివే, కానీ నీ మీద ఏం కప్పబడింది? పాపం అనే తెంకు పొరల కట్టేసి ఉంది నీ మీద. నీ జీవం నీతి కలిగినదే, నీ జీవం యథార్థమైనదే. అనగా నీ జీవం ఎక్కడుంది? నీ ఆత్మలో ఉంది. అంతేనండి. నీ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందే. నీ ఆత్మలో నీతి ఉంది. కానీ ఆ నీతి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు పాప శరీరంలోకి వచ్చింది. అర్థమైందండి. ఈ పాప శరీరంలో నుంచి ఇప్పుడు ఈ పాపపు లక్షణాలు, అలవాట్లు, సహవాసం నిన్ను ఇంకా పాపంలో తీసుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాపంలోని విడిపించి పరిశుద్ధతలోకి తీసుకురావాలంటే, ఆ పాప నైజం పోవాలి అంటే యేసు రక్తం కావాలి. ఆ పాపాన్ని సంపూర్ణంగా విడిపించే శక్తి ఎక్కడ ఉంది? యేసు రక్తంలోనే ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు రక్తం నీ మీదకు వచ్చినప్పుడు నీ మీద ఉంచబడిన పాపము పరిహారం చేయబడుతుంది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిసం పొందుతాడో, ఎవరైతే ఆ ప్రభురాత్రిని అనుసరిస్తాడో వాళ్ళ మీద కూడా ఏమొస్తుంది? ఆ యొక్క రక్తము తన జీవితం మీద ఉన్న పాపపు మరకను కడుగుతుంది. ఆ శరీరము నీ శరీరం మీద ఉన్నటువంటి రోగములను విడుదల చేస్తా ఉంది. హల్లెలూయా. అందుకోసమే ఆ శక్తులను కొంచెం ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉందో అక్కడి నుండి నీ స్వభావం కొంచెం మార్పు చెంది ఏమవుతుంది? ఇప్పుడు రోజు రోజుకి నీ ప్రవర్తనలో తేడా వస్తూ ఉంది. వస్తుందా రాదండి? నీ ప్రవర్తనలో తేడా వస్తుంది.
నీ వస్త్రధారణ తేడా వస్తుంది, నీ నడక తేడా వస్తుంది. ఒకటి కాదు, నీ ప్రతీది కూడా ఏమొస్తుంది? ఇప్పుడు మార్పు వస్తూ ఈ భూమి మీద యేసు క్రీస్తుకు మాదిరిగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు భూమి మీద జీవించాడు. ఏ పాపమైనా తన మీదకు వచ్చిందా? రాలా. ఇప్పుడు నువ్వేం చేసావు? పరిశుద్ధాత్మ నీలో వచ్చిన తర్వాత నీలో ఉన్న ప్రతీది వదిలించుకుంటూ వెళ్ళాలి, జయించుకుంటూ వెళ్ళాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది. ఏమని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ముగిస్తా త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియనివ్వనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. ఎక్కడుంటదండి దేవుని యొక్క జ్ఞానం? ఎక్కడుంటది? మీ హృదయానికి మీ తలంపులు. ఇక్కడే పడుతున్నాయి కదా అన్ని, ఇక్కడేనండి. అందుకే ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూడండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. నీ సహనం సకల జనులకు తెలియాలి. ఎక్కడ వస్తుంది సహనం? ఎప్పుడు వస్తుంది సహనం? సహనం కావాలంటే ఏం కావాలి? సహనం ఉందో లేదో తెలియాలంటే ఏం కావాలి? ముందు తిమోతి ఇంకా చెప్పలేదు. సహనం నీలో ఉందని తెలియాలంటే ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు ఉందని తెలియాలంటే ఏం కావాలి? నేర్పు ఉందని తెలియాలంటే నీ లోపల సహనం ఉంది అని తెలియాలంటే ఏం కావాలి? ఏమ్మా, నీ లోపల సహనం ఉందని తెలియాలంటే ఏం కావాలి? అక్కడ గొడవ కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? గొడవ కావాలి, విరోధం కావాలి. అర్థమైందండి? ఎక్కడ విరోధం ఉంటుందో, ఎక్కడైతే గొడవ ఉంటుందో, ఎక్కడైతే సమస్య ఉంటుందో, ఆ సమస్య వచ్చినప్పుడే తెలుస్తుంది అసలు కథ. అంతేనమ్మా? మన లోపల సహనం ఉందో లేకపోతే సమస్య ఉందో. సమస్య వచ్చినప్పుడు నీ లోపల సమస్య ఉంటే నువ్వేం చేస్తావు? రెండో చూసుకుందాం అంటావా? అదే సమాధానం ఉంటే ఆ గొడవను చంపడానికి ప్రయత్నం చేస్తాం. పెద్ద చేస్తావా? ఇప్పుడు నీలో సహనం ఉందని తెలియాలంటే ఏం కావాలి? గొడవ కావాలి. అందుకే హేతు లేని గాయాలు ఇంట్లో వస్తాయి. మొగుడు పిల్లల మీద గొడవెడతాడు, పిల్లలు మొగుడు మీద గొడవెడుతుంది, ఉట్టుకున్నాను గొడవలు వస్తాయి. అప్పుడే నీ భక్తి ఏంటనేది ముందుకు రావాలి. అర్థందా? నువ్వు కైమన్నావు, నేను సైమంటే పనవుద్దా? అవుదాం. నీ సహనము సకల జనులకు తెలియనివ్వండి. అంటే ఒక వ్యక్తి నీ మీద దుర్భాషలాడినప్పుడు, ఒక వ్యక్తి నిన్ను తీయబట్టినప్పుడు నువ్వు సమాధానంగా ఉండి దేవుడు చూసుకుంటాలేమో అని ప్రేమ చెప్తున్నావా, లేకపోతే ఒకటికి రెండు ఇస్తున్నావా? ఇక్కడే తెలుస్తుంది. అంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నీ లోపలే ఉండాలి, సమాధానం ఉండాలి. అంటే ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరము, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ప్రభు మనుషులను నమ్మాలి. అర్థమా? తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, అలాగే నువ్వు ఆందోళన పడటం వల్ల నీకేమి లాభం లేదు. ఏది జరిగినా మన మంచికే. హల్లెలూయా. అది మేలు జరిగినా, అది కీడు జరిగినా, ఒక హాని జరిగినా దేవానికి స్తోత్రం.
ఇది జరగవలసింది కాబట్టి జరిగింది. నువ్వు వద్దంటే ఆగిపోతా? వద్దంటే ఆగిపోతా? ఆగదు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిందండి, ఏది జరిగినా దేవుడి చిత్తంలో ఇది జరగదు కాబట్టి, నా జీవితంలో నేను కష్టం అనుభవించాలని ఉంది కాబట్టి దేవుడు కష్టానికి అనుమతించాడు. దేవానికి స్తోత్రం. నేను వ్యాధి అనుభవించాను కాబట్టి వ్యాధి నాకు ఇచ్చాడు. దేవానికి స్తోత్రం. నేను సమస్య అనుభవించాను కాబట్టి సమస్య నాకు ఇచ్చాడు. దేవానికి స్తోత్రం. అంటే ప్రతి విషయంలో నీకు జరిగే ప్రతి సమస్య వెనుక నీవు దేవుని పెడితే హల్లెలూయా, నీ భారం తేలికైపోతుంది. ఇప్పుడు దేవుడి మీద మాపకుండా ఇప్పుడు ఏమైపోతుందో ఏం చేయాలో అలాగే ఎలాగ నువ్వు కాళ్ళు వెళ్ళి కసుకున్నావు అనుకో, మౌనముడు మొదలలేదు. పడుతుంది కదా, పడినాయి, నాకెందుకు, ఎక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, ఇది చూస్తావు, అది చూస్తావు, నీకు నువ్వు ఆందోళన చెందుతున్నావు. చెందు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు రంగం మీదకి వస్తాడు. నువ్వు కథలాడితే దేవుడు మౌనంగా ఉంటాడు. అందుకే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన విజ్ఞాపనతో నువ్వు మనస్ఫూర్తిగా ఉండు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఇప్పుడు నీ జ్ఞానం పనిచేయదు. ఇంకా నీవు ఎప్పుడైతే సమాధానంగా దేవుడి మీద ఆధారపడి దేవుడి చిత్తముగా నీ మనసులో నిర్ధారణ చేసుకున్నావో నువ్వు మౌనంగానే ఉంటావు. దేవుడు రంగం మీదకి వచ్చి అప్పుడు సమస్తాన్ని చక్కపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటున్నాడు కింద చివరిగా చూడండి. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏమి పవిత్రమైనవో, ఏమి రమ్యమైనవో, ఏమి ఖ్యాతి గలవో వాటి మీద మీ ధ్యాస ఉంచుకొనుడి. హల్లెలూయా. ఎన్ని విషయం చెప్తున్నాండి. ఏది విలువైందో ఏది విలువలేందో నీ కళ్ళ మీద కనబడుతున్నాయి కదా. నీ ఆత్మీయ జీవితానికి ఏది నీకు ఉపయోగము, ఏది ఉపయోగం కాదు. నీ భౌతిక జీవితానికి ఏది ఉపయోగము, ఏది ఉపయోగం కాదు. ఏది ఖ్యాతి కలిగి, ఏది రమ్యమైనది, ఏది న్యాయమైనది, ఏది యథార్థమైనది, ప్రతి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనము వివేచించాలి. అంతేకాని కళ్ళు మూసుకుని గుడ్డుగా ప్రతి దాంట్లో చేయటం అనుకో, నష్టపోయేది ఎవరో మనమే. ఈరోజు ఈ మాట నిజం చెప్పాలంటే క్రైస్తవులకి చాలా విలువైన మాట ఇది. ఏంటంటే మా చుట్టాలు ఉన్నారనో, మా కులస్తులు ఉన్నారనో, మా ఇంటి పక్కన ఉందనో, రకరకాలైనటువంటి బంధకాలలో ప్రజలు ఏం చెప్పారు, బందీ అయిపోయారు. కానీ అక్కడ ఏమి లేదు, సత్యం ఉండటం లేదు, దేవుడి సమాధానం ఉండటం లేదు, దేవుడి వాక్యం ఉండటం లేదు. మరి ఏది నీకు అక్కడ లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు? పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వేంటో నీకు తెలియజేసి నిన్ను సిద్ధపరిచి నీలో ఉన్న అవినేతను చెడును తీసి తరిమి కొట్టి ఆ జీవాన్ని నింపగలిగినటువంటి వాక్యము నీకు దొరకాలి కదా. దొరకలా వద్దండి. ఆ వాక్యం దొరకకపోతే ఎంత చేసినా ఏంటి ప్రయోజనం ఉందా? లేదు కదా. ఇప్పుడు దేవుడి యొక్క ఆత్మ నీలోనికి రాకుండా ఇవన్నీ జరుగుతాయా? జరుగుతాయా? అసలు నీ ఆత్మ ఎలా ఉందో నీకు తెలియాలి, దేవుని ఆత్మ ఎలా ఉందో తెలియాలి, నీ లోపల ఏ పోరాటం జరుగుతుందో నీకు తెలియాలి, దాని ప్రభావం శరీరం మీద ఎలా పనిచేస్తుందో నీకు తెలియాలి. అన్ని విషయాలు నీకు అర్థమైనప్పుడే కదా ఏది రమ్యమైందో ఏది ఖ్యాతిగలదో నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అందుకే కదా వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోండి. అంటే ఏది ఏంటో పరిశీలించి తెలుసుకుని నువ్వు మొహమాటానికి మొక్కుబడికి భక్తి కాదు, కానీ నీ జీవితానికి నీ ఆత్మకు రక్షణను విమోచన ఇవ్వగలిగిన శక్తి వాక్యం ఎక్కడ అక్కడికి వెతుక్కుంటూ పోవాలి. హల్లెలూయా. ఎవరు మనల్ని చేర్చలేరు. ఇంకో విషయం, అలాంటి శక్తి కలిగిన సహవాసం నీకు దొరికినా వాళ్ళు కూడా నేను తీసుకెళ్ళను. కాకపోతే నీ ఆత్మను నువ్వే అక్కడికి చేర్చుకోవాలి అంటే అందుకు అవసరమైన సిద్ధపాటు వాక్యం ఇక్కడ దేవుడు మాట్లాడతాడు. అర్థమైందండి. కాబట్టి ఆత్మ యొక్క రహస్యం ఏంటి, ఆత్మ సైజ్ ఎంత ఉంది, ఎంత ఉంటుంది ఆత్మ, ఎప్పుడు వస్తుంది మనలోనికి, ఆత్మ చేసే కార్యాలు ఏంటి, ఇవన్నీ మనకి వివేచనగా పూర్వకంగా మనకు తెలియకపోతే మనం ఏం భక్తి చేస్తామమ్మా, ఎలా భక్తి చేస్తాం? అది తెలియకుండా శక్తిని మనం ఎలా పొందుకుంటాం? నిన్ను సరిచేసేది ఏంటి అన్నా కదండి. ఇలా మనం ప్రతి విషయాన్ని వాక్యంలోనే మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతమైన వాడు, అంత ప్రేమతో తన రూపంలో నిన్ను చేసుకున్నాడా?
చేసినట్టు లేదండి మా తన ప్రేమతో తను చాలా విలువైనటువంటి ఆ సమయాన్ని ఇచ్చి చక్కగా తన స్వహస్తాలతో రూపుదిద్దుకుని ఒక రూపాన్ని నీకు నాకు ఇచ్చాడు. దేవుడు అంతగా ప్రేమించే రూపాన్ని మనకిచ్చి అందులోకి ఆయన వచ్చి ఆయనే సమస్తం నీ ద్వారా శాసించాలని చూస్తూ ఉంటే, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే అసలు దేవుడా ఆయన ఎవడు అర్థమైందండి? దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు అసలు భూమి మీద దేవుడే లేడనే వాళ్ళు కొంతమంది హేతువాదులు. అర్థమైందండి? ఉన్నారు. అదిగో ఇంకా చెప్పాలంటే 100 రూపాయలు అట్టుకెళ్ళి ఇలాగిచ్చి దీన్ని కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ దీనికే నేను మొక్కి నాకు డబ్బులు ఇవ్వండి, మళ్ళీ దీన్నే మనం అడగటం. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని అక్కడ పెట్టి మనం దాన్ని పెట్టుకుని డబ్బులు అడుగుతా లేనెత్తదా? అంటే ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇది కూడా మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సరే వాళ్ళందరూ పక్క పెట్టి మన విషయం ఏంటి? క్రైస్తవులు అనబడ్డ వాళ్ళ విశ్వాసం ఏంటి? ఇవాళ ఎందుకు దేవుడు నమ్ముకున్నామంటే టక్క నేను దేవుని రాజ్యం వెళ్తాను కానీ చెప్పిన వాళ్ళు లేరు. ఏదేదో చెప్తారు. ఎందుకు చెప్తున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదని. దగ్గరలో ఉందనో దేవుడి చదిదనో అక్కడికి వచ్చినప్పుడు ఆ సేవకుడు దేవుడి సేవకుడు అయి ఉండాలి. హల్లెలూయా. భూమి మీద సేవకులందరూ దేవుడి సేవకులు కాదు. భక్తి కోసము భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, భక్తి కోసం భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. అదేనండి, బ్రతకటం కోసం దేవుడి మార్గాన్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు ఆ కృపా ప్రత్యక్షత అందరికీ ఇవ్వడం. ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి, దాన్ని మనం నేర్చుకోవాలి, మన జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడే మన ఆత్మను మనం సిద్ధపరచుకుంటూ దేవుని రాజ్యం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మళ్ళా బుధవారం రాత్రి కొన్ని విషయాలు చూద్దాం. దేవుడి మాటలు దీవించను గాక. లేచి నిలబడదాం.